మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీస్ అనేటువంటి ఈ డెర్మటాలజీ క్లినిక్ లో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీస్ క్లినిక్ అధినేత ఈ హైదరాబాద్ నగరంలో వెరీ ఫ్యూ డాక్టర్స్ లో వెరీ ఎక్సలెంట్, చాలా ఒక వండర్ఫుల్ డాక్టర్ గా హైదరాబాద్ లో పేరున్నటువంటి డెర్మటాలజిస్ట్ లో వండర్ఫుల్ డాక్టర్ సిటీలో డాక్టర్ సుధావాణి గారు, మిత్రుడు కుమారస్వామి గారు, హరి గారు, చాలా మంది సోదరి మనందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకంటూ ఒక జిజ్ఞాసతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ లో చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీస్ క్లినిక్ లో ఈ కార్యక్రమానికి మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ వచ్చినందుకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక స్త్రీ గురించి మాట్లాడితే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మగా ఇలాంటి అనుబంధాలు సమాజంలో ఏర్పరచుకున్నప్పటికీ ఒక స్త్రీగా యవ్వనంలో ఉన్నప్పుడు ఇబ్బందులు, చదువుకుంటున్నప్పుడు ఇబ్బందులు, ఉన్నతమైన ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఇబ్బందులు, ఎంత సెలబ్రిటీగా మారినా వారికి ఉండాల్సినటువంటి బాధలు వారికి చాలా వెంటాడుతూనే ఉంటాయి. మానది గారి జీవితం ఎంత గందరగోళం అంటే, ఎంత చిన్నాభిన్నం అంటే, సమాజంలో ఇట్లాంటి స్త్రీలు ఇంకా ఇంతమంది ఉన్నారా, ఇలాంటి జీవితాలను కూడా గడపగలుగుతున్నారా? అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే మాలతి గారిని చూసి సమస్యలే పరుగులు పెట్టాయి, సమస్యలే పారిపోయినాయి. కుటుంబంలో భర్తతో ఎదుర్కొన్న పరిస్థితులు, తల్లిగా పిల్లలను ఎదిగించేటప్పుడు పడ్డటువంటి కష్టాలు, ఆ కష్టంతో పాటు ఆరోగ్య సమస్యలు, ఒక సమస్య పోయిందంటే ఇంకొక సమస్య, ఎవరు ఊహించినటువంటి ఒక కఠినమైనటువంటి ఆరోగ్య సమస్య, దాన్ని కూడా అధిగమించి ఒకవైపు రేడియేషన్ తీసుకొని మరొక వైపు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఉద్యోగం చేయడం, నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడంలో నేను ఏమాత్రం వెనుకడుగు వేయను, సుధావాణి గారు ఒక అవకాశం ఇచ్చిండ్రు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో మాలతి గారు చేసినటువంటి ఆ జీవన ప్రయాణం మనందరికీ ఆదర్శం అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. ఇది 3వ జన్మని నేను అనుకుంటున్నాను. నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను మేడం దగ్గరకు వచ్చినప్పుడు నాకు బర్న్ అయింది అని కూడా చూడకుండా స్కిన్ క్లినిక్ అయినా కూడా నన్ను పెట్టుకుని కీమో తీసుకొని తను డైరెక్ట్గా క్లినిక్ వచ్చేది. అంత విల్ పవర్ ఉన్న మనిషి మాలతి.